అండి. హాయ్. ఇప్పుడు కల్కి 2898 ఏడి సినిమా అయితే రాబోతుంది కదా, సో మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకు? మూవీ ట్రైలర్ ఇందాక చూసాం. ఫుల్ ప్రభాస్ యాక్షన్ ఫుల్ ఉంది. దీశా పటాని కూడా యాక్షన్ బాగుంది. అమితాబ్ బచ్చన్ ఫుల్ ఒక రేంజ్లో హిట్ అయితే అనుకుంటున్నాం. నాగశ్విని కూడా మహానటి కూడా ఫుల్ హిట్ అయింది ఆ మూవీ. ఎవరికి అనుకుంటున్నాం మూవీ. దీంట్లో కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చారు కదా రోబోట్కి, ఎలా అనిపిస్తుంది? ఒక రోబోట్ వాయిస్ నైస్ బాగుంది. అంటే వరల్డ్ వైడ్ మొన్నటి దాకా పాన్ ఇండియాలో తెలుసు ప్రభాస్, ఇప్పుడు వరల్డ్ వైడ్గా కూడా ప్రభాస్ తెలుస్తాడు అనుకోవచ్చు ఈ మూవీతో. ఈ మూవీతో తెలుసు అనుకోవచ్చు. ఇంటర్నేషనల్లో కూడా ప్రభాస్ వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఒక తెలుగు కూడా ఇంటర్నేషనల్ వెళ్తే ఎట్లుంటే బాగుంటుంది. ప్రభాస్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్ యాక్టర్ అవుతారని మేము అనుకుంటున్నాం. అంటే ఫైట్ సీక్వెన్స్ ఎలా అనిపించాయి మీకు ఇందులో? ఫైట్ యాక్షన్స్ బాగున్నాయి. అవి ఏదైనా కానీ న్యాచురల్ మస్తు చేసారు. ఒక డైలాగ్ బాగుంది. మనిషి ఎంత ఇచ్చినా ఒకటి ఉంది, మారడు అనే ఒక సీన్ బాగుంది. అది మాకు నచ్చిన సీన్ అది. అంటే ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ మూవీలా తీయబోతున్నారు కదా, మన ఫ్యూచర్లో అట్లా ఉంటుంది అనుకోవచ్చా మరి? చెప్పలేము. ఇప్పుడు దాదాపుగా ఉంటుంది అనుకుంటాను. మేమైతే ఎట్లా ఉంటుంది 80% ఉంటుంది అనుకుంటున్నాం. నాగశ్విన్ ఇంతకుముందు తీసిన సినిమా వచ్చేసి మహానటి కదా, సో ఇప్పుడు ఈ సినిమాని హ్యాండిల్ చేయగలుగుతాడు అంటే ఇంత యాక్షన్ సీక్వెన్స్లో ఉంది కదా ఈ సినిమా. మహానటి కూడా సావిత్రి రోల్ వచ్చింది కాబట్టి ఫుల్ సక్సెస్ అయింది. ఇది కూడా ఫుల్ సక్సెస్ అయితే మేము అనుకుంటున్నాం. ఫుల్ సక్సెస్ అవుతుంది. సూపర్ డూపర్ హిట్. ఓకే, ఎంత కలెక్షన్ వరకు తేవచ్చు బాక్స్ ఆఫీస్? ఓకే, బాక్స్ ఆఫీస్ అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ అయితే ఇక అది బడ్జెట్ ఎంత పెట్టారో 100 crores ఎంత 600 crores కాక పెట్టారు. ఓకే, 1000 crores వస్తా అనుకుంటున్నాం మేము. ట్రిబుల్ బాహుబలి బ్రేక్స్ని అదే రికార్డ్ బ్రేక్ చేస్తుంది. ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేయాలనుకుంటున్నాం. చేయాలి. ప్రభాస్కి ఇంటర్నేషనల్ యాక్టర్ కావాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రభాస్ పక్కన దిశా పటాని అనేది సెట్ అయిందంటారా, మరి ఇంకేదైనా? ఫుల్ సెట్ అయింది. ప్రభాస్ హైట్కు దిశ హైట్కు ఫుల్ ఈక్వల్ బాగుంది. దీపికా పదుకోని క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇక ఎక్స్పెక్ట్ చేయలేము. దీపికా పదుకొని మేము దానికి మేము అంత అబ్జర్వ్ ఏం చేయలే. కానీ మన అమితాబ్ బచ్చన్ రోలు, వీళ్ళందరూ ఇది కమల్ హాసన్ రోల్ బాగుంది. ఇంకా బ్రహ్మానందం గారు కూడా బాగా ఇప్పుడు మూవీ వస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటాను. ఎక్స్పెక్టేషన్ బాగానే ఉంది మూవీ మీద. సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ.